ఇంకొక జట్టి దేశమంతా స్వాతంత్ర్య స్వప్నంతో రగులుతోంది. ప్రతి వీధి, ప్రతి గుండె వందే మాతరం నినాదంతో మారుమోగుతోంది. ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే డుమికేళ్ల బాలుడు తన తల్లితో జీవిస్తున్నాడు. తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంగ్లేయుల జైలులో బంధించబడ్డాడు. దేశం మన ఇల్లు రమేష్, దాన్ని కాపాడటం మన కర్తవ్యం. ఆ రాత్రి గ్రామ పెద్దలు ఒక గోప్య సమావేశం పెట్టారు. ఒక ముఖ్యమైన సమాచారం పక్క గ్రామానికి చేరాల్సి ఉంది. కాని ఆంగ్లేయుల కస్తి గట్టిగా ఉంది. నేను వెళ్తాను. నాకు పాషాల బాలుడిగా మాత్రమే కనిపిస్తుంది. పుస్తకాల మధ్య దాచిన గోప్య సందేశంతో రమేష్ బయలుదేరాడు. సైనికులు ఆపారు. కాని అతని అమాయకమౌన నవ్వుతో అతన్ని వదిలేశారు. ఆ సందేశం సమయానికి చేరింది. స్వతంత్ర యోధులు ఆంగ్లేయుల దాడి తప్పహించుకున్నారు. 5 సంవత్సరాల తర్వాత రమేష్ తన తండ్రితో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ స్వేచ్ఛ గీతాలు పాడాడు. వందే మాతరం. దేశభక్తికి వయసు అడ్డంకి కాదు. హృదయంలో గీర్యం ఉంటే చిన్నవాడే పెద్ద సైనికుడుతాడు.